జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా కంచి కామాక్షి అమ్మవారి ఆవిర్భావ వైభవం ఏంటో, కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న అద్భుత రహస్యాలేంటో పరిశీలిద్దాం. అష్టాదశ శక్తిపీఠాలలో సతీదేవి నాభిపడిన ప్రదేశం కాంచీపురం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది రెండోది. కాంచీపురంలో కామాక్షి అమ్మవారి ఆవిర్భావం వెనుక అద్భుతమైనటువంటి కథను బ్రహ్మాండ పురాణంలో చెప్పడం జరిగింది. ఆ కథను మనం పరిశీలిస్తే ఒకానొక సమయంలో భండాసురుడనే పేరు కలిగినటువంటి రాక్షసుడు దేవతలను ఋషులను తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్న తరుణంలో దేవతలు ఋషులు అందరూ కూడా పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళి భండాసుర సంహారం జరగాలని ప్రార్థిస్తారు. అప్పుడు పరమేశ్వరుడు కాంచీపురం క్షేత్రానికి మీరందరూ వెళ్ళండి. కాంచీపురం క్షేత్రంలో బిలాకాశం అనే ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంది. ఆ బిలాకాశంలో అమ్మవారు ఉన్నారు. లలితా అమ్మవారిని ప్రార్థన చేస్తే అమ్మవారు భండాసురుణ్ణి సంహరిస్తుందని పరమేశ్వరుడు దేవతలతో ఋషులతో పలుకుతాడు. అప్పుడు దేవతలు ఋషులు అందరూ కూడా సతీదేవి నాభిపడినటువంటి ప్రదేశమైనటువంటి బిలాకాశం దగ్గరకు వెళ్ళి ఆ బిలాకాశం లోపలికి వెళ్ళి అమ్మవారిని ప్రార్థించటానికి శక్తి సరిపోక ఆ బిలాకాశానికి బయట వైపు ఒక చెట్టు మీద చిలుకల రూపంలో రోదిస్తూ అమ్మవారిని ప్రార్థిస్తారు. అలా దేవతలందరూ చిలుకల రూపంలో కాంచీపురంలో చెట్టు మీద అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటే అమ్మవారు బిలాకాశం లోపల నుంచి బయటికి వచ్చి అష్టభుజాలతో భండాసురుడనేటటువంటి రాక్షసుడి దగ్గరకు వెళ్ళి యుద్ధం చేసి సంహరిస్తుంది. భండాసురుడిని అమ్మవారు సంహరించిన తర్వాత ఆ శరీరాన్ని తీసుకొని వచ్చి ఆ కాంచీపురం ప్రదేశంలో ఒక గొయ్యి లాంటిది తీసి అక్కడ ఆ శరీరాన్ని ఉంచి దాని మీద ఒక స్తంభాన్ని ఏర్పాటు చేయమని దేవతలతో పలుకుతుంది. దేవతలందరూ కూడా అలానే చేస్తారు. అలా స్తంభం ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ అమ్మవారు బిలాకాశంలోకి వెళ్ళిపోతూ ఉంటే దేవతలందరూ అమ్మవారిని ప్రార్థిస్తారు. అమ్మా, నువ్వు మళ్ళీ బిలాకాశంలోకి వెళ్ళవద్దు, ఇక్కడ నీకోసం ప్రత్యేకంగా గాయత్రి మండపం అనే ప్రత్యేకమైన మండపాన్ని ఏర్పాటు చేస్తాము, నువ్వు ఇక్కడే స్వయంభూగా ఉండి భక్తులందరినీ అనుగ్రహించమని దేవతలు ప్రార్థిస్తే అమ్మవారు అంగీకరిస్తుంది. అప్పుడు దేవతలందరూ కలిసి 4 వేదాలను 4 గోడలుగా చేసి గాయత్రి మంత్రంలో ఉన్న 24 అక్షరాల్లో ఉన్న 24 అధిదేవతా శక్తులను 24 స్తంభాలుగా చేసి గాయత్రి మండపం అనే పేరుతో ఒక మండపాన్ని నిర్మిస్తారు. ఆ మండపం మధ్యలో అమ్మవారు స్వయంభువుగా ఆవిర్భవించిందని బ్రహ్మాండ పురాణం మనకు తెలియజేస్తోంది. మొదట్లో అమ్మవారు ఇక్కడ బాలా త్రిపుర సుందరీదేవిగా స్వయంభువుగా ఆవిర్భవించింది. అయితే ఫాల్గుణ మాసంలో బహుళ పక్షంలో పూర్వ ఫల్గుని నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రం ఉన్న రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరి రూపంలో దర్శనమివ్వటం ప్రారంభించి భక్తులు కంటి చూపుతో తనను చూస్తేనే వాళ్ళ మనోభీష్టాలన్నీ నెరవేర్చే కామాక్షిదేవిగా మారిపోయిందని బ్రహ్మాండ పురాణంలో స్థల పురాణంలో మనకు చెప్పడం జరిగింది. ఈ విధంగా భండాసురుడనేటటువంటి రాక్షసుడిని సంహరించిన తర్వాత అమ్మవారు కాంచీపురంలో ఆవిర్భవించిందని స్వయంభూగా అవతరించిందని మనకు ప్రామాణిక గ్రంథాల్లో స్థల పురాణం పరంగా కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మూల విరాట్ రూపంలో అమ్మవారు చతుర్భుజాలతో దర్శనమిస్తుంది. చతుర్భుజాలలో అమ్మవారికి పాశము అంకుశము ఉంటాయి, చెరకుగడ ఉంటుంది, అలాగే పంచపుష్పాలు కూడా రూపంలో మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ పంచపుష్పాలు పంచబాణాలకు ప్రతీక. ఈ రూపంలో పైన అమ్మవారు చిలుకను కూడా ధరించి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది. కాంచీపురంలో ఉన్నటువంటి కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోవటం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా సుందరకాండ పారాయణ ఏ విధంగా చేస్తే మనోభీష్టాలన్నీ నెరవేర్చుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఆ బ్రహ్మమును శాసించేవాడెవడూ లేడు, అది సర్వమును శాసిస్తుంది. అక్కడ కాలము పనిచేయదు, అక్కడ మాయ పనిచేయదు. మాయా కాలము ఈ లోకం మొదలు బ్రహ్మలోకం వరకు అన్ని లోకాల్లో వర్తిస్తాయి, పరమాత్మ యందు వర్తించదు. మరి పరమాత్మత్వం ఎలాంటిది? మాయా న శబ్దపుతనో విషయీకరోతి.
మాయకు నువ్వు విషయము కావయ్యా. తత్ బ్రహ్మ, తత్పదవాచ్యమైనటువంటి బ్రహ్మమువు, అటువంటి పరబ్రహ్మమే నీకు నమస్కారము. యజ్జాగరాదిషు భవేషు పరం యఘేతుర్హేతుస్విదస్య విచరంతి గుణాశ్రయేణ. ఎవరి వలన జాగ్రత్తాది అవస్థలు కలుగుతూ ఉంటాయో ఎవడికి అవస్థలు ఉండవో అటువంటి బ్రహ్మము. జగత్తుకి హేతువతడు, హేతువు కానివాడతడు. గీతలో చెప్పింది కర్తాహం అకర్తాహం. ఇలాంటి తత్వము అంశాంశకాంశక కళాద్యవతార బృందై ఆవేశపూర్ణ సహితైశ్చ పరస్య యస్య సర్గాదయ కిల భవంతి తమేవ కృష్ణం పూర్ణాత్పరం తు పరిపూర్ణతమం నతాస్మః. ఇన్ని శ్లోకాలు 2 శ్లోకాలు ఎంచుకున్నామండి. చాలా అనిపించాయి 2, అంత పరిపూర్ణం. మొదటి దానిలో శుద్ధమైన బ్రహ్మతత్వం నువ్వన్నారు. నీ సర్వ అవతారములు కలిసిపోయి నువ్వు వచ్చేవయ్యా అన్నారు. సర్వావతారం అంటే ఏంటి? అంశాంశ కాంసక కళాద్యవతార బృందై. అంశాంశ, అంశక, కళ, అంతేకాదు ఆవేశపూర్ణ, ఇలాంటి అవతార బృందై, ఇలాంటి అవతార బృందముతో కలిసిన స్వరూపం ఇది. సహితైశ్చ పరస్య యస్య సర్గాదయ కిల భవంతి తమేవ కృష్ణం పూర్ణాత్పరం తు పరిపూర్ణతరం నతాస్మః. ఇలా స్తోత్రం చేసి అని నారదుడు బహుళాసుడితో చెప్తూ, అత మైథిల రాజేంద్ర, ఈ విధంగా స్తుతి చేసి దేవతలందరూ నమస్కరించి వెళ్ళిపోయారు. క్రమంగా కృష్ణుడు అవతరించే సమయం వస్తున్నది. వింటున్నావా బహుళాశ్వ? ఆ నారదుడు ఆనందంతో చెప్తున్నాడని గర్గ మహర్షి తెలియజేస్తున్నాడు. అథ మైథిల రాజేంద్ర జన్మకాలో హరే సతి అంబరం నిర్మలం భూతం. ఆ కృష్ణ పరమాత్మ ఆవిర్భవిస్తున్న సమయం వచ్చినది. ఆ సమయంలో ఆకాశం నిర్మలమై ప్రకాశిస్తూ ఉన్నది. నిర్మలాశ్చ దిశో దశ ఉజ్వలాస్తారకాజాతా. నక్షత్రములు ప్రకాశమానమలి ఉన్నాయి. ప్రసన్నం భూమిమండలం, మొత్తం భూమండలం అంతా ప్రసన్నతను పొందినది. ఎందుకంటే పరిపూర్ణతముడై పరాత్పరుడైన బ్రహ్మమే ఆవిర్భవిస్తున్న సమయం అది. మనసా భావించితే చాలండి, ఇటువంటి అనుభూతి తత్తత్ ప్రకృతికి ఇస్తాడు భగవానుడు. పైగా నదా నద్య సముద్రాశ్చ ప్రసన్నాపహ సరోవరాహ. నదీ నదాది జలాశయములు, సముద్రములు కూడా ప్రసన్నమైన జలములతో ప్రకాశిస్తున్నాయి. సహస్రదళ పద్మాని శతపత్రాని సర్వతః. పద్మములన్నీ వికసించే ఏది అర్ధరాత్రి వేళ. సాము వస్తే అర్ధరాత్రి అపరాత్రి ఏమిటంటే కాలాలుగా అతీతులైన వాడు. అందుకే సహస్రదళ పద్మాని శతపత్రాని సర్వతః వికచాని మరుస్పర్శై పతద్గంధిరజాంసి చ. ఆ పద్మముల గంధముతో వాయువులు వీస్తున్నాయి ప్రసన్నముగా. తేషు నేదుర్మధుకరా నదంతశ్చిత్రపక్షిణ. వన్నెలు కలిగిన రెక్కలతో తుమ్మెదులు ఆ పద్మాల మీద ఝంకారములు చేస్తూ తిరుగుతున్నాయి. శీతలా మందయానాశ్చ గంధాక్తా వాయవో వవుహు. వాయువులు నిర్మలమైన సుగంధబంధములుగా వీస్తున్నాయి. వృద్ధా జనపదా గ్రామా నగరా మంగళాయనా. జనపదాలు, నగరములు, గ్రామములు అన్నీ ఒక్కసారి మంగళకరమైన భావాలతో నిండిపోయాయి. దేవా విప్రా నగా గావో బభూవు సుఖ సంవృతా. దేవతలు, వేదవేత్తలు, పర్వతాలు, ఆవులు అన్నీ ఏదో తెలియని ఆనందంలో మునిగిపోతూ ఉన్నాయి. ఒక్కసారిగా దేవదుందుభయో నేదుహు జయధ్వని సమాకులాహ. దేవదుందుబులు మారుమ్రోగుతున్నాయి, జయధ్వానములు వస్తున్నాయి. ఎంత అద్భుతమైన సన్నివేశ వర్ణన గర్గభాగవతంలో కనుక గోచరిస్తుంది. ఎత్ర ఎత్ర మహారాజ సర్వేషాం మంగళం పరం. ఎక్కడెక్కడున్నాయో అన్ని మంగళములుగానే ప్రకాశిస్తున్నాయి. విద్యాధరాశ్చ గంధర్వా సిద్ధ కిన్నర చారణా జగుస్ సునాయకాదేవాస్తుష్టుభు స్తుతుభి పరం. విద్యాధరులు, గంధర్వులు, సిద్ధులు, కిన్నరులు, చారణులు భగవన్నామములు గానం చేస్తున్నారు. నరుతుర్దేవి గంధర్వా విద్యాధర్యో ముదాన్వితా అప్సరాశ్చ మొదలైన వాళ్ళందరూ నాట్యాలు చేస్తున్నారు. ఆ సమయంలో ముమృత్యుర్దేవముక్షాశ్చ గర్జంతశ్చ ఘనాజలం. నిర్మలంగా ఆకాశం ఉన్నా ఏదో అప్పుడప్పుడు మబ్బులు పట్టి గర్జనలు చేస్తున్నాయి. అదొక సుఖం. అలాంటి సమయంలో భాద్రే బుధే కృష్ణపక్షే ధాత్రక్షే హర్షణో వృషే వవేష్టమ్యామర్ధరాత్రే
నక్షత్రేశ మహోదయే అంధకారావృతే కాలే దేవక్ష్యాం శౌరిమందిరే ఆవిరాసీత్ హరిసాక్షాత్ అరణ్యామధ్వరిగ్నివత్. రామాయణంలో రాముడు పుట్టిన జాతకం చెప్పారు. కృష్ణుడు పుట్టినప్పటి సమస్త స్థితులు గర్గభాగవతంలో మాత్రమే వర్ణింపబడ్డాయి. ఎందుకంటే కృష్ణుడు ఏ తిథిలో పుట్టాడో భాగవతంలో లేదు. లేనప్పుడు మనందరం శ్రావణ బహుళాష్టమి ఎలా చేసుకుంటున్నాం? ఎక్కడో లేకపోతే ఎక్కడొచ్చిందండి? అంటే అనూచానంగా గర్గభాగవతాది ఋషిగ్రంథములని ప్రామాణికంగా భావించే సత్సంప్రదాయజ్ఞులు ఉన్నారు కనుక శ్రావణ బహుళాష్టమి భాద్రే జాగ్రత్తగా వెలువలసిన అంశం. భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో భాద్రపద మాస కృష్ణపక్ష అష్టమి నాడు బుధవారం నాడు తిథితో వారంతో సహా చెప్తున్నాడు. ధాత్రక్షే బ్రహ్మ అధిదేవతగా కలిగిన నక్షత్రము నాడు, అంటే రోహిణీ నక్షత్రము అది ధాత్రక్షే. అదేవిధంగా హర్షణమనే యోగము, పంచాంగము చెప్తున్నాండి, యోగము కరణము అన్నీ కూడా. హర్షణమనే యోగంలో, అదేవిధంగా వృషభ లగ్నంలో, వవ అనే కరణంలో, తిథి వార నక్షత్ర యోగ కరణము 5 చెప్పాడు. ఎంత పరిపూర్ణంగా ఎక్కడ దొరకదు. మరొక్కసారి వినండి. భాద్రపద బహుళ అష్టమి నాడు పుట్టెట్ట. ఎలా అవుతుందో చూడాలి. ఎందుకంటే ఇది మధురానగరం. మధుర మండలం కదా ఇవన్నీ. మధురానగరము ఉత్తర దేశం. ఈ ప్రాంతంలో బార్హస్పత్యమానం ఉంటుంది. మన వైపు సౌర చంద్రమానాలు, మన వైపు చాంద్రమానం ఉంటుంది కనుక బార్హస్పత్యమానం ఇప్పటికీ అదే లెక్క. అక్కడ కాశీక్షేత్రంలో బృందావనంలో బార్హస్పత్యమానం ప్రకారంగా శ్రద్ధగా వింటే శ్రావణ బహుళ పాడ్యము నుంచి భాద్రపద బహుళ పాడ్యము వరకు భాద్రపద మాసం వాళ్ళది పూర్ణిమ తర్వాత ప్రారంభమై పూర్ణిమతో ముగుస్తుంది. ఇప్పటికీ కూడా ఎవరైనా కాశీ లాంటి క్షేత్రాలకు వెళ్తే వాళ్ళ సంకల్పం బార్హస్పత్యమానే అని చెప్పినప్పుడు జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. ఇక్కడ శ్రీమాత్రే నమః. అమ్మల కన్నా అమ్మ అయినటువంటి పద్మావతీ దేవిని మనం దర్శించినప్పుడు అక్కడ ఆ దివ్యమంగళ విగ్రహాన్ని కనులారా వీక్షిస్తూ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పద్మ పుష్పాలని సమర్పించడం చాలా విశేషకరమైనటువంటి ప్రభావం. పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయతాక్షి విష్ణుప్రియే విష్ణుమనోనుకూలే తత్పాద పద్మమ్మై సన్నిధస్య అని కదా. పద్మమాల ధరణ సర్వవిధ శ్రేయోదాయకంగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. గులాబీ రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో పసుపు, కుంకుమ, తెల్ల జిల్లేడు పూలు, కొన్ని రూపాయి బిళ్ళలు కలిపి మూటగట్టి పద్మావతి అమ్మవారి పాదాల దగ్గర గనక ఉంచి ప్రతిరోజు కూడా ఒక పుష్పాన్ని ఆ మూట దగ్గర ఉంచితే చాలు, రుణ బాధలు అనేటువంటివి రానే రావు. కోరుకున్న ఉద్యోగం రావాలి, స్థిరమైనటువంటి జీవనోపాధి కావాలి అనుకున్నప్పుడు అమ్మవారి పాదాల దగ్గర తెల్ల గులాబీలు, ఎర్ర గులాబీలు, నందివర్ధనం పూలు ఈ 3 కూడా ఉంచి అమ్మవారికి బెల్లంతో చేసినటువంటి పరవాణం నైవేద్యంగా సమర్పించి, అమ్మా యాదేవీం సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థిత, అంటే అమ్మా అంతా నువ్వే ఉన్నావు, నీ అనుగ్రహం చేత వృత్తిరూపేణ సంస్థిత, నేను ఉద్యోగం చేద్దామనుకుంటున్నాను, నాకు ఉద్యోగాన్ని ప్రసాదించు తల్లి అంటూ వేడుకొని తల్లికి నమస్కారం చేస్తేనే చాలండి. ఆ తల్లి ఈ ప్రపంచమంతా కూడా ఆక్రమించి ఉన్నది కాబట్టి ఈ బాలుడు పెట్టుకునేటువంటి మొరను ఆలకించి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పడంలో
ఏమాత్రం సందేహం లేదు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం 6:29, సూర్యాస్తమయం 6:22. తిథి దశమి పూర్తిగా ఉంది. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 3:01 వరకు. వర్జం మధ్యాహ్నం 11:13 నుంచి 12:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:52 నుంచి 9:39 వరకు. మరల మధ్యాహ్నం 12:49 నుంచి 1:37 వరకు. అమృతకాలం రాత్రి 9:45 నుంచి 11:30 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టగౌరికరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం శుక్రవారం. అలాగనే త్రిద్యస్ప్రక్ అంటే దశమి సూర్యోదయానికి ముందు ఉంది, మర్నాడు సూర్యోదయం తర్వాత ఉంది. అంటే 24 గంటలు దాటిపోయి ఉంది. 2 సూర్యోదయాల్ని అది ఆక్రమించి ఉంది. అలా ఉన్నప్పుడు త్రిద్యస్పృక్ అంటారు. దీన్ని శుభకార్యాలకు నిషిద్ధం అంటారు, ఆధ్యాత్మిక కార్యాలకు విశిష్టమైనది అంటారు. అంటే నదీ స్నానం చేసినా దానం చేసినా విశేషమైన ఫలితాలు సిద్ధిస్తాయన్నమాట. అందువలన తక్కువ శ్రమతో తక్కువ కాలంలో ఎక్కువ పుణ్యాన్ని సంపాదించడానికి అత్యుత్తమమైనటువంటి రోజు త్రిద్యస్పృక్. ఈరోజు మనం మిగిలిన దానాలు చేసుకోవడంతో పాటుగా జనన గణకవృష్టిని దక్షిణాంతర్పయామి అనే మంత్రాన్ని రోజంతా చేసుకుంటూ ఉన్నట్లయితే విశిష్టమైన ఫలితం. సంపదకు లోటు ఉండదు, ఎప్పుడూ ఆర్థికమైనటువంటి ఇబ్బంది లేకుండా జీవితం గడుస్తుంది. అలాగనే ఈరోజు రాత్రి మీన సంక్రమణం అనేటువంటిది ఉంది, కానీ పుణ్యకాలం రేపటి రోజు అవుతుందన్నమాట. ఇక ఈరోజు మరో విశేషం ఏంటంటే శుక్రవారం. శుక్రవారం కాబట్టి మనం లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం ద్వారా, లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో పూజ చేసుకోవడం ద్వారా సంపద సిద్ధిస్తుంది. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, అలాగనే రాత్రి వేళ లక్ష్మీ హృదయం 5 సార్లు, 3 సంధ్యలలోనూ కనకధారాస్తవం 3 సార్లు చేసుకోవడం ద్వారా సంపదకు లోటు ఉండదు, అభివృద్ధి కలుగుతుంది, అనుభవయోగ్యంగా ఆ సంపద సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యాలు. ఎదుటివారిని గౌరవించడం అన్నింటికంటే ఉత్తమమైన గుణం. నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు ఈ వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్టించిన చాలదే అన్నాడు. ఎందుకయా దిక్కుమాలిన బ్రహ్మ పదవి అహంకారానికి పనికొచ్చింది? మహాత్మా, చక్కగా నీతో పాటు తిరుగుతూ అసలు ఎన్నడూ కూడా
పరబ్రహ్మాన్ని ఈ కన్నులతో చూడడానికి వీలు కానటువంటి వాడు ఈ గోపాల బాలులతో కలిసి తిరుగుతున్నాడు. ఎలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు. ఈ లోకంలో, ఈ అరణ్యంలో, ఈ ఆవుదూడల మధ్యలో నువ్వు ఉంటే నువ్వు కృష్ణుడవు, పరబ్రహ్మమని తెలియక కృష్ణుడు మా స్నేహితుడని కృష్ణ 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 అని కష్టమైన సుఖమైన నిన్ను నమ్ముకుని నీకే చెప్పుకొని నీతో తిరుగుతున్నటువంటి ఈ గోపాల బాలురకు పట్టిన అదృష్టం నాకు పట్టలేదు. ఒక్క వరం చాలు, నాకు తీసేయి పదవి. నీతో కలిసి ఆడుకుంటున్న గోపాల బాలులలో ఒక్క బాలుడి యొక్క పాదముల కంటిన పరాగమును నా చేత్తో తీసుకుని నా 4 కిరీటముల మీద చల్లుకుంటాను, అనుగ్రహించు చాలు. వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్టించిన చాలదే, ఆ పాదరేణువులు చల్లుకుంటే చాలదా? ఎందుకయా ఈ పదవి? అహంకారానికి పనికొచ్చింది. కృష్ణా నన్ను క్షమించు, నీ పరబ్రహ్మతత్వాన్ని గుర్తించలేకపోయానని స్తోత్రం చేశాడు. చిన్ని కృష్ణుడు ఏమీ తెలియని వాళ్ళే ఉన్నాడు. ఆయన అన్నాడు, బెంగ పెట్టుకోకోయ్ పెద్దవాడివి, నేను కన్న పిల్లవాడివి కదూ, నీ మాయకి పెనుమాయతో నేను తేగలను, కానీ నీకు తెలిసి రావాలని నా మాయ ప్రయోగించలేదు, మళ్ళీ కదంబాన్ని సృష్టించాను. కాబట్టి ఇకనైనా బుద్ధిగా మసులుకోవడం నేర్చుకో అన్నాడు. ఆయనకి పదే పదే నమస్కరించి చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళిపోయాడు. ఏమీ తెలియని వాళ్ళ కృష్ణ పరమాత్మ ఈ గోపాల బారులతో కలిసి చల్దులు కుడిచి ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఏడాది క్రితం కదా చచ్చిపోయింది కొండచిలవ, మరి కౌమార పౌగండలీల 5వ ఏట జరిగింది, 6వ ఏట చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు 6వ ఏడు వచ్చేసింది అని. బ్రహ్మగారు దాచేశాడు. వాళ్ళు ఆ మోహంలో ఉన్నారు, వాళ్ళకి తెలియదు ఆ విషయం. అందుకని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతూ అన్నారు, ఇదేమిటి పొద్దున్న చచ్చిపోయిన కొండ చిలవ సాయంకాలానికి ఎండి ఇంత వరడ కింద అయిపోయింది ఏమిటి అన్నారు. అది శోభరంగా ఎండిపోయింది, ఏడాది అయిపోయింది కదా అని వాళ్ళు అన్నారు. అవునులే, కృష్ణుడు తలుచుకుంటే ఎందుకు ఎండిపోదు, పొద్దున్న చచ్చిపోయింది సాయంకాలానికి ఎండిపోయింది అన్నారు. అది వాళ్ళ భక్తి. కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి పరమ సంతోషంతో ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళేటప్పటికీ గోపాల బాలురు గోపకాంతలు ఎదురొచ్చారు. వాళ్ళు ఎలుగెత్తి సంతోషంతో చెప్పారు, అమ్మా అమ్మా ఇవాళ పొద్దున్నే కొండ చిలవని కృష్ణుడు చంపేశాడమ్మా. ఓ ఆశ్చర్యం తెలుసా, పొద్దున్న చంపేస్తే సాయంకాలానికి ఎండిపోయింది, మేము దాని గుహల్లో ఇప్పుడు కూర్చుని ఆడుకోవచ్చు దాగుడు మూతలన్నారు. దీన్ని కౌమార పౌగండలీల అన్నారు. పాపములోకి తెలియక వెళ్ళిపోయిన వాణ్ణి, ఆపదలోకి వెళ్ళిపోయిన వాణ్ణి కూడా వాడు ఉన్నాడని ఏమీ తెలియకపోయినా నమ్మి బతికిన వాణ్ణి వాడు రక్షిస్తాడు. ఇది కృష్ణుని యొక్క రక్షణ సామర్థ్యమునకు, ఆయన భక్త పరతంత్రతకు, పరాకాష్ఠకి సంబంధించినటువంటి లీల. భక్తికి ఆయన ఎంత లొంగిపోతాడన్నది దామోదర లీలైతే, ఆయనకి భక్తికి వశుడై ఎంత రక్షిస్తాడన్న దానికి కౌమార పౌగండలీల. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అర్జునుడు గంధర్వుడే చెప్పినటువంటి తపతి సంవరణల కథ విని ఎంతో సంతోషించి ఇలా అడిగాడు, మిత్రమా, వశిష్ఠ మహర్షి గురించి కొద్దిగానే చెప్పావు కదా, ఇప్పుడు ఆయన యొక్క తపోబలాన్ని గురించి చెప్పు అన్నాడు. ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పు. మా పూర్వీకుల చేత పూజింపబడినటువంటి ఆ వశిష్ఠుడెవరు? మా పూర్వీకులకు పురోహితుడుగా ఉన్నటువంటి ఆ వశిష్ఠుడెవరు? ఆయన గురించి సమగ్రంగా చెప్పు అని అడిగాడు. గంధర్వుడు ఇలా చెప్పాడు, అర్జున, వశిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుడు, అరుంధతీదేవికి భర్త. ఆయన తపస్సుతో దేవతలు కూడా జయించలేని కామక్రోధాలను జయించాడు. ఆ రెండు అంటే కామక్రోధాలు, అంతఃశత్రువులు ఆయన చేతిలో ఓడి ఆయనకు పాదాలు ఒత్తుతూ అణిగి ఉన్నాయి. ఇంద్రియాణాం వశకరః వశిష్ఠ ఇతి చోచ్యతే. ఇంద్రియాలను తన అదుపులో ఉంచుకున్నాడు గనుక ఆయనకు వశిష్ఠుడు అనే పేరు వచ్చింది. పూర్వం విశ్వామిత్రుడు చేసిన తీవ్రమైన అపరాధం వల్ల వశిష్ఠ మహర్షికి తీవ్రమైన కోపం వచ్చింది.
అయినా ఆయన దాన్ని మనసులో నుంచి తొలగించుకున్నాడు. ఉదార బుద్ధి గలవాడు, మనసులో ఏమీ లేదు. కాబట్టి విశ్వామిత్రుడు పుట్టిన కుశిక వంశాన్ని మాత్రం శపించలేదు. కుశిక వంశమతి నాశనం చేయలేదు. వశిష్ఠ మహర్షి యొక్క 100 మంది పుత్రులను కూడా విశ్వామిత్రుడు చంపేశాడు. అంత ఘాతుకం జరిగినా కూడా, అన్యాయం జరిగిన వశిష్ఠ మహర్షి క్రోధానికి వశుడు కాలేదు. ప్రతీకారం చేయగల శక్తి ఉన్నా కూడా శక్తి లేని వాడిగానే ఉండిపోయాడు, అసమర్థుడిలాగానే ఉండిపోయాడు. విశ్వామిత్రుడికి ఎలాంటి ద్రోహము చేయలేదు, మనసులో కూడా శాపం పట్టలేదు, అట్లా ఉండిపోయాడు. వశిష్ఠుడు చనిపోయినటువంటి తన కుమారులందరినీ యమపురి నుండి తిరిగి తీసుకొని రాగలడు కూడా, ఆయనకు అంతటి శక్తి ఉంది. కానీ ఆయన అలా చేయలేదు. ఎలాగైతే సముద్రం తనకు ఏర్పరిచిన హద్దును దాటి రాదో, అలాగే మహర్షి యమధర్మరాజు శాసనాన్ని ఉల్లంఘించలేదు కూడా, పాటించాడు. ఆయన తల వంచాడు కూడా. ఆ మహాత్ముణ్ణి ఇక్ష్వాకు రాజులు పురోహితుడుగా పొంది ఈ భూమిని చక్కగా పాలించారు. వశిష్ఠుణ్ణి స్వీకరించిన తర్వాతే వారు ఎన్నో యజ్ఞాలు కూడా చేశారు. బృహస్పతి దేవతల చేత యాగాలు చేయించినట్టుగా ఆ వశిష్ఠ మహర్షి సమస్త రాజుల చేత యాగాలు చేయించాడు. తస్మాత్ ధర్మ ప్రధానాత్మా వేద ధర్మ విదీప్సితః బ్రాహ్మణో గుణవాన్ కశ్చిత్. బ్రాహ్మణో గుణవాన్ కశ్చిత్ పురోదాహ ప్రతిదృశ్యతాం. కాబట్టి నువ్వు కూడా ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చేవాడు, వేదధర్మం తెలిసినవాడు, గుణవంతుడు, నీకు నచ్చినవాడు అయినటువంటి ఎవరినైనా పురోహితుడిగా పెట్టుకో. క్షత్రియేణాభిజాతేన పృథివీం జేతుమిచ్చత పూర్వం పురోహితః కార్యః పార్థ రాజ్యాభివృద్ధయే. అర్జున, భూమండలాన్ని జయించాలనుకునేటువంటి ఉత్తమ క్షత్రియుడు రాజ్యాభివృద్ధి కోసం ముందుగా పురోహితుడిని ఏర్పాటు చేసుకోవాలి. పురోహితుడు లేనిది రాజ్యం లేదు, పండితుడు లేనటువంటిది సభ లేదు. అందుకని పండితుడు అనే పురోహితుడిని మొదలు ఏర్పాటు నువ్వు చేసుకో. ఆయన ప్రకారంగా జరగని. భూమిని జయించాలనుకునే రాజు బ్రాహ్మణుని ముందు నిలుపుకోవాలి. కనుక నువ్వు ఇంద్రియాలను గెలిచినవాడు, గుణవంతుడు కూడా, పండితుడు, ధర్మార్థ కామాలు తెలిసిన వాడైనటువంటి విప్రుణ్ణి ఎవరైనా పురోహితుడిగా పెట్టుకో అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. గంధర్వుడైన అంగారపర్ణుడు వశిష్ఠ మహర్షి యొక్క ప్రభావం చెప్పగానే అర్జునుడికి మహర్షి గురించి ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. గంధర్వుణ్ణి ఇలా అడిగాడు, మిత్రమా, విశ్వామిత్ర వశిష్ఠులు తమ తమ పవిత్ర ఆశ్రమాల్లో నివసించే మహానుభావులు కదా, వారికి ఎలా శత్రుత్వం ఏర్పడింది, ఎందుకు వచ్చింది అట్లా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. దాని గురించి చెప్పు అని అడిగాడు. వాళ్ళిద్దరూ కూడా అంత పెద్దవారు కదా, ప్రపంచానికి మేలు చేసేవారు విశ్వామిత్రుడు, వశిష్ఠుడు. అటువంటి వాళ్ళిద్దరికి కూడా ఎందుకు శత్రుత్వం ఏర్పడింది, ఎందుకు దెబ్బలాడుకున్నారు, ఏమైంది? అప్పుడు గంధర్వుడు చెప్తున్నాడు, అర్జున, ఈ వశిష్ఠ మహర్షి కథ సమస్త లోకాలను ప్రఖ్యాతమైంది. చాలా పురాతనమైన కథ, ఉన్నది ఉన్నట్లుగా చెబుతాను విను. కన్యాకుబ్జ దేశంలో గాది అనే గొప్పరాజు ఉండేవాడు. ఆ గాది కుశికుడికి కొడుకు. ఆ గాది పుత్రుడే విశ్వామిత్రుడు.
సైన్యము వాహనాలు గలవాడు, బలపరాక్రమాలు గలవాడు, శత్రువులను అణచివేయగలటువంటి శక్తి గలవాడు. ఒకనాడు విశ్వామిత్ర మహారాజు మంత్రులతో కలిసి అడవిలో ఒక క్రూర మృగాన్ని వేటాడుతూ బాగా అలసిపోయాడు. దాహం వేసింది. వశిష్ఠాశ్రమానికి వచ్చాడు. వశిష్ఠముని అతిథిని పూజిస్తాడు, ఆదరిస్తాడు. అది ఆయన యొక్క స్వభావం, నియమం. తన ఆశ్రమానికి వచ్చిన విశ్వామిత్రుణ్ణి ఆయన ఆదరించాడు, ఆతిథ్యాన్ని అందుకోమని ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు అంగీకరించాడు. మహర్షి చేసిన అతిథి పూజను స్వీకరించాడు కూడా. వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఒక గోవు ఉంది. దాని పేరు నందిని. అది దేనిని అడిగితే దాన్ని ఇస్తుంది. ఆ నందిని కోరిన కోరికలన్నిటినీ తీరుస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కోరికను తీరుస్తుంది. మహర్షి మాటను బట్టి ఆ గోవు నడుచుకుంటూ ఉంటుంది. వశిష్ఠ మహర్షి గోవు సహాయంతో రాజును, అతడి పరివారాన్ని కూడా గౌరవించాడు, సత్కరించాడు. వశిష్ఠుడు గోవైనటువంటి నందిని విశ్వామిత్రుడి వెంట వచ్చినటువంటి వారందరి కోరికలను తీర్చింది. అన్నం పెట్టింది, ఫలాలను కూడా ఇచ్చింది, పాలను, షడ్రసోపేతమైనటువంటి ఆహార పదార్థాలను కూడా, పానీయాలను కూడా అన్నీ ఇచ్చింది. అటువంటి అక్షయమైనటువంటి అద్భుతమైనటువంటి లీలలతో సమస్తమైనటువంటి భోజన భక్ష్యాలు, దంతాలతో కొరికి తినేటువంటి పదార్థాలను కూడా ఇచ్చింది. లేహ్యాలు, పాయసము మొదలైన త్రాగే పదార్థాలను కూడా ఇచ్చింది. చౌష్యాలు, పచ్చడి, పులుసు మొదలైనటువంటి పిండుకొని పిసుక్కొని తినేటువంటి పదార్థాలను కూడా ఇచ్చింది. విలువైనటువంటి రత్నాలను కూడా ఇచ్చింది. ఇలా వశిష్ఠ మహర్షి గొప్పగా అతిథి సత్కారం చేసి విశ్వామిత్రుని పూజించాడు. విశ్వామిత్రుడు, అతడి పరివారం వారు తృప్తిపడ్డారు. నందినీదేను తమకు తిండి పెట్టినందుకు, సంతోషాన్ని కలిగించినందుకు వారు నందినీదేవుని చూసి మురిసిపోయారు. అది చక్కని రూపంతో మనోహరంగా ఉంది. ఆ నందినిని చూసి విశ్వామిత్రుడు మెచ్చుకొని వశిష్ఠ మహర్షితో ఇలా అన్నాడు: ఓ బ్రహ్మర్షి, మీ నందిని దేనువును నాకిచ్చేయండి. మీకు 10 కోట్ల ఆవులను ఇస్తాను. అది కుదరదంటే నా రాజ్యాన్నే ఇస్తాను. గోవును నాకు ఇచ్చేయండి అన్నాడు విశ్వామిత్రుడు. అంటే రాజ్యాధిపతిగా ఉన్నాడు ఆ సమయంలో, క్షత్రియుడిగా. నా రాజ్యాన్ని ఆనందంగా అనుభవించండి అన్నాడు. అప్పుడు వశిష్ఠుడు, దేవతాతిథి పిత్రర్థం యాజ్యార్థంచ పయస్విని అదేయానందినీయం వై రాజ్యేనాపి తవానఘ. ఓ పుణ్యాత్ముడా, ఈ నందిని దేను మాకు దేవతా పూజలు చేయటానికి గల వస్తువులను ఇస్తూ ఉపయోగపడుతుంది. అతిథి పూజలు చేయటానికి గల వస్తువులను కూడా ఇస్తూ ఉపయోగపడుతుంది నందిని. అటువంటి జగన్మాత అయినటువంటి నందిని ఏమి కావాలనో, ఎప్పుడు ఏమి కావాలనో, ఎవరికి ఏమి కావాలనో అతిథి పూజ కోసమే మేము పెట్టుకున్నాం దీన్ని. పితృకార్యాలు నిర్వహించడానికై హవిస్సుకు అవసరమైనటువంటి వస్తువులు కూడా ఇవ్వటానికి ఉపయోగపడుతూ ఉంది. పాలన ఇస్తూ ఇక్కడ ఉంది. కనుక నువ్వు రాజ్యం ఇచ్చినా సరే నేను ఈ నందినిని దేనువుని ఇవ్వను. రాజ్యభోగం కోసం ఆశపడి నేను గోవును విడిచిపెట్టను అన్నాడు. నాకు అక్కర్లేదు, నీ రాజ్యమంతా నాకు ఇచ్చినా కూడా నాకు వద్దు. విశ్వామిత్రుడు, మహర్షి, నేను క్షత్రియుడును, మీరు తపస్సు చేసుకునేటువంటి విప్రులు. విప్రులు ప్రశాంతమైన చిత్తం గలవారు కదా, జితేంద్రులుగా ఉంటారు. అలాంటి వారికి బలం ఉండదు, మీకు శౌర్యం ఉండదు.
నేను 1,000,000 ఆవులను ఇస్తానన్నా కూడా నువ్వు నందినీ దేనువును నాకు ఇవ్వను అంటున్నావు కదా. ఇక నా ప్రతాపాన్ని చూపిస్తా, నా అధికారాన్ని చూపిస్తా, నా బలాన్ని చూపిస్తా. దీన్ని తోలుకొని పోతున్నాను. ఎవడు అడ్డు వస్తాడో చూస్తా. నేను అడ్డు వచ్చిన వాడిని చూసుకుంటాను. అడ్డు రాని. నేను క్షత్రియుడును, నేను విప్రుడిని కాదు కదా. బాహుబలంతోనే దీన్ని పొందే హక్కు మాకుంది. మీరు చూస్తూ ఉండగానే ఇప్పుడే దీన్ని దొంగలిస్తా, నాతో పాటు తీసుకుపోతా, దీన్ని లొంగ తీసుకుంటా. అప్పుడు వశిష్ఠుడు, ఓ రాజా, నువ్వు రాజువు, సైన్యం నీ వెంట ఉంది, నీకు అధికారం ఉంది, అందుచేత నీ మాటే నెగ్గుతుంది, నువ్వు చెప్పిందే జరుగుతుంది, దాంట్లో సందేహం లేదు, నువ్వు చేసిందే చెల్లుతుంది కదా. కనుక నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసుకో, దానికేం లేదు. నాకు ఆలస్యం చేయకు, ఆలోచించుకో అన్నాడు. తొందరగా చేసుకో, పర్వాలేదు అని. వెంటనే విశ్వామిత్రుడు కోపించి, ఇవ్వను అన్నాడు కదా అని చెప్పేసి కోపించి, నందినీదేను బలమైనటువంటి త్రాళ్లతో కట్టాడు, కర్రలతో కొట్టాడు, త్రాడుతో లాగుతూ దొంగలించి సాగాడు. అటు ఇటు అదలిస్తూ బలవంతంగా లాక్కుపోసాగాడు. అప్పుడు ఆ నందినీదేను విడిపించుకొని వశిష్ఠుడు ఎదుట వచ్చి నిలబడింది. ఒక్కపారి అన్ని విదిలించుకుంది. దానికి ఎంత తాళ్లతో కట్టినా, ఎంతమంది ఇదిలిచ్చినా, ఎన్ని కర్రలతో కొట్టినా అది లెక్కలేదు. దానికి మళ్ళీ వచ్చి నిలుస్తుంది. ఆయన్నే చూస్తూ అలాగే నిలబడింది. విశ్వామిత్రుడు ఆ దేనువును ఎంత కొట్టినా అది కొద్దిగా కూడా కదలలేదు, ఆశ్రమం నుండి వెళ్ళలేదు. ఆ గోవును చూసి వశిష్ఠుడు బాధపడుతూ, అమ్మా, నువ్వు మాటి మాటికి చేస్తున్నటువంటి ఆర్తనాదాలను వింటున్నాను. విశ్వామిత్రుడు నేను లాక్కుపోవటాన్ని చూస్తున్నాను. నేనేం చెయ్యను, నేను విప్రుడిని అయిపోయాను. విప్రుడు సహనంతో ఉండాలి కదా, అందుకే ఓర్పుతో ఉంటున్నానన్నాడు. నందినీదేను విశ్వామిత్రుని చూసి కోపించింది. ఆయన సేనను చూసి కంగారు పడింది. వశిష్ఠుడితో ఇలా అంది, ఓ స్వామి, ఇతడి సేన నన్ను హింసిస్తున్నారు. నేను దిక్కులేని దాన్ని అయిపోయాను, ఆక్రోశిస్తున్నాను. మీరు ఇతడిని ఎందుకు వారించడం లేదు? ఊరికే ఉన్నారే. విశ్వామిత్రుడికి ఏమైనా చెప్పవచ్చు కదా. మీరు, మిమ్మల్ని అనుసరించి నేను ఉన్నాను కదా, ఇక్కడే మీ ఆధీనంలో ఉన్నాను నేను. నన్ను రక్షించుకోవాల్సిన జవాబుదారి మీదే కదా. ఒక్క మాట కూడా ఎందుకు చెప్పకుంటున్నారు? ఎందుకు ఉపేక్షిస్తున్నారు అంది. ఇంతలో విశ్వామిత్రుడి సైన్యం గోవును కొడుతున్నారు, గట్టిగా లాగారు. అయినా గోవు కదలలేదు, ఆ బాధలను సహిస్తోంది. దాన్ని చూసి వశిష్ఠ మహర్షి ధైర్యాన్ని కోల్పోలేదు. గోవుతో చెప్తున్నాడు, క్షత్రియాణాం బలం తేజక బ్రాహ్మణానాం క్షమాబలం క్షమా మాం భజతే యస్మాద్ గమ్యతాం యది రోచతే. క్షత్రియులకు తేజస్సు బలం, బ్రాహ్మణులకు సహనంగా ఓర్పుగా ఉండటమే బలం కదా అమ్మా. క్షమ నన్ను ఆశ్రయించింది కాబట్టి నేను ఓర్పుతోనే ఉంటాను. నీకిష్టమైతే నువ్వు వెళ్ళు అన్నాడు. నందినీదేను, స్వామి, ఇలా మాట్లాడతారేమిటి? మీరు నన్ను విడిచిపెట్టేశారా? ఒకవేళ విడిచిపెట్టకపోతే చెప్పండి, నా బలాన్ని చూపిస్తా, నా ప్రతాపాన్ని కూడా నేను చూపిస్తా. నన్నెవ్వరూ ఇక్కడి నుండి బలవంతంగా తీసుకొని వెళ్ళలేరు అంది. అసలు మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నన్ను వదిలేస్తారా లేదా? లేదు అంటే చాలు. వశిష్ఠుడు, తల్లి, నేను నిన్ను విడిచిపెట్టలేదు. నీకు శక్తి ఉంటే ఇక్కడే ఉండు. అదిగో నీ దూడను వాళ్ళు త్రాళ్లతో కట్టి లాక్కొని పోతున్నారు చూడు అన్నాడు. అంతే కావలసింది. మహర్షి నోటి నుంచి ఇక్కడే ఉండు అనే మాట వినటంతోనే నందిని దేనువులో మార్పు వచ్చేసింది. అది ఒక్కపారి తలనంతా విదిలించింది.
సామాన్యమైనటువంటి నందిని కాదు కదా అది. మెడను పైకి చాచింది ఒక్కపారి. అంతవరకు సౌమ్యంగా కనిపించిన ఆ ధేనువు ఇప్పుడు భయంకరంగా కనిపించింది. కోపంతో కళ్ళు పెద్దవి చేసింది, పెద్దగా అంబారవాలు చేసింది. ఆ రూపానికి, ఆ శబ్దాలకు విశ్వామిత్రుడి సైన్యం గడగడా వణికిపోయింది. కేవలం శబ్దం అంతే. తన బలంతో గోవు ఆ రాజు యొక్క సైన్యాన్ని 4 దిక్కులకు తరిమి కొట్టింది. ఒక్కపారి గరగరగర తిరిగిందంతే. అయినా విశ్వామిత్రుడి సైన్యం ఎదురు తిరిగింది. అందరూ గోవును చుట్టుముడుతూ ఎదురుదాడి ప్రారంభించారు. అది చూసి నందినీదేను ఇంకా కోపించుకుంది. అప్పుడు దాని శరీరం మధ్యాహ్న కాలపు సూర్యుడిలాగా వెలిగిపోయింది. దాని తోక నుండి నిప్పులు వాన కురిసింది. నిప్పులు వాన, మామూలు వాన కాదు, నిప్పులు వాన కురిసింది. అక్కడి నుంచి పహల్లావులను పుట్టారు. పల్లవులు, పొదుగు నుండి పల్లవులు, పొదుగు నుండి ద్రవిడులు, యోని ప్రదేశం నుండి యవనులు, గుదం నుండి శబరులు, మూత్రం నుండి వేరొక జాతి వారైనటువంటి శబరులు పుట్టారు. పక్కల నుండి పౌండ్రులు, కిరాతలు, యవనులు, సింహళులు, బర్బరులు, కసులు పుట్టారు. నురుగు నుండి చిలుకులు, పులిందులు. చిలుకులు అనేటువంటి ఒక పంగడం జాతి అది. పులిందులు, చీనులు, హూణులు, కేరళలు మొదలైన మ్లేచ్ఛ జాతుల వారు పుట్టారు. ఈ మ్లేచ్ఛ గణాలు వెంటనే కవచాలను కప్పేసుకొని ఆయుధాలనంతా పట్టేసుకొని విశ్వామిత్రుడు చూస్తూ ఉండగానే అతడి సేనను చెల్లాచెదురు చేసింది. ఆశ్రమం నుంచి తరిమి కొట్టారు. విశ్వామిత్రుడి సేనలోని ఒక్కొక్క సైనికుణ్ణి గోసేనలోని 5, 7 సైనికులు చుట్టుముట్టేశారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.